మనతో మన వీర యోధుడు భారతమాత ముద్దుబిడ్డ సంతోష్ బాబు గారి సతీమణి ఉన్నారు, సంతోషి గారు. సో తనతో కాసేపు మాట్లాడదాం. ఎందుకంటే ఆ వీరుడితో జీవనం చేశారు, ఆయన వీరత్వంలో తను కూడా కొంత భాగం ఉంది. అందుకే తనతో మాట్లాడదాం. నమస్తే అండి. సో క్షమించాలి, జరిగిన దానికి చాలా బాధగా ఉన్న, దేశం గర్వించదగ్గ గొప్ప పని చేసి మన దేశాన్ని కాపాడారు ఆయన. సో మీకు మొదట తెలిసినప్పుడు ఎలా అనిపించింది, ఏమనుకున్నారు? డైజెస్ట్ అవ్వలేండి. అంటే అది ఇది కాదు కదా, అంటే ఒక యుద్ధంలో గెలిచారు అంటే అఫ్కోర్స్ ఆ టైంలో ఇంకా మంచి ఆనందం ఉండేదేమో, కానీ ఇలాంటి న్యూస్ వింటానని మాత్రం అనుకోలేదు. గెలుస్తాను, మంచి రిజల్ట్, అంటే గెలుస్తాము అంటే ఏదైనా జరిగినా ఎప్పుడు అన్నిట్లో ఫస్ట్ ఉండేవారు కాబట్టి ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్లో కూడా హీ విన్ ద వార్, అన్నమాట. అవన్నీ జరిగాయి కాబట్టి ఎప్పుడు అంటే ఇదని కాదండి, తన లైఫ్ మొత్తంలో కూడా చదువే కానివ్వండి, ఇంకా పిల్లల్లోనే కానివ్వండి, నన్ను మోటివేట్ చేయడంలోనే కానివ్వండి, సివిల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాకు ఎలా ఉండాలి, ఏంటి ఇది లైఫ్ అంటే, మన ఇక్కడ సివిల్లో అంటే దానికి డిఫరెంట్గా ఉండేది ఆర్మీలోనికి. సో ఎలా ఏంటి అని చెప్పడం, చేయడం, గైడ్ చేయడం, స్ట్రాంగ్ చేయడం. అంటే మిమ్మల్ని అంటే ఎప్పుడు సిద్ధంగా ఉండేలా చేసేవారు అలా అని కాదండి, అయితే స్ట్రాంగ్ బ్రేవ్. ఓకే ఓకే. సో ఆయన అంటే గతంలో ఎన్నో సాహసాలు ఇలా చేశారు. సో ప్రతిసారి మీకు ఏమనిపించేది, అంటే అయ్యో ఆ డ్యూటీకి వెళ్తున్నప్పుడు ఎలా అనిపించేది మీకు? గర్వంగా ఉండేదండి. మంచి జాబ్ చేస్తున్నారు చాలా. ఎప్పుడు వెళ్ళినా ఏ ఎగ్జామ్స్ కానీ, ఏ ఇంటర్వ్యూస్ కానీ, ఏ యాక్టివిటీస్ చేసినా, అంటే ఎగ్జామ్ బేసిక్ వచ్చేసి మా దాంట్లో వాళ్ళ పోస్ట్ ర్యాంక్స్ గురించి కానివ్వండి, ఇంకా హై ర్యాంక్స్ కానివ్వండి, దాని గురించి వాళ్ళు చదివిన చదువు, ఆయన కష్టపడే విధానం, ఆయన చేసే కాన్సన్ట్రేషన్ ఫస్ట్, అంటే ఒక పని ఇదంటే ఇంట్లోనే కానివ్వండి, ఇంటి పరంగా వచ్చి చూసుకున్నా, పిల్లల పరంగా చూసుకున్నా, ఏదైనా అన్నారు అంటే అది అయిపోద్ది. ఆఫీస్లో కూడా అలాగే, అంటే ఈ పని ఉంది అంటే ముందు పని చేశాక అని చెప్పేసి కాన్సన్ట్రేషన్ అంత స్ట్రాంగ్గా. అంటే ఈ యుద్ధం గత చాలా రోజులుగా జరుగుతుంది. గత జూన్ 6న మీటింగులు జరుగుతున్నాయి. అంత 2 yearsగా ఈ అన్రెస్ట్ అనేది కొనసాగుతుంది కదా. ఇంట్లో చర్చించే వల్ల ఏం జరుగుతుంది అక్కడ, ఎట్లా? లేదండి, అవి అఫీషియల్స్ మీరు అడగరా, అంటే ఏం జరుగుతుంది అవి అఫీషియల్ చెప్తారు. ఓకే ఓకే. ఆన్సర్ కూడా అదే వచ్చేది. ఓకే. సో మీరు నాకు కూడా అక్కడ ఏం జరుగుతుంది అనేది టీవీస్ ద్వారా, పేపర్స్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషనే, కానీ పర్సనల్గా తను హ్యాండిల్ చేస్తున్నాడని నాకు తెలుసు, బట్ నేను అడగను, తను చెప్పడు. ఎందుకంటే మాకు అది తెలుసు, ఇంకా అర్థమైపోయింది మా. సో అడగము, అది డిస్కషన్ పెట్టుకుని ఏ విషయం షేర్ చేసుకునే వాళ్ళు కాదు. వాళ్ళంత స్ట్రాంగ్గా డెవలప్ చేస్తారు. వాళ్ళ స్టడీస్ కానీ, వాళ్ళ ట్రైనింగ్స్ అలా ఉంటాయి. బేసిక్ వచ్చేసి వాళ్ళ ట్రైనింగ్ అలా ఉంటుంది. అంటే ఆఫీస్లో ఉన్నప్పుడు ఇట్స్ అఫీషియల్, అండ్ మనం ఇంటికి వచ్చేస్తే మాత్రం మన పర్సనల్ లైఫ్ అంతే. అంటే మీకు గర్వంగా అనిపించిన క్షణాలు ఏమున్నాయి ఆయన ఈ 15 ఏళ్ళ ప్రస్థానంలో, ఆయన ఉద్యోగ జీవితంలో? స్టాఫ్ కాలేజ్కి ప్రిపరేషన్ అండి ఫస్ట్. ఓకే. అది చాలా అచీవ్మెంట్. ఆయన ఆనందాన్ని నేను అప్పుడు ప్రత్యక్షంగా చూశాను. నా పెళ్ళి తర్వాత అది 2015 నవంబర్లో తెలిసింది. అంటే ఎగ్జామ్ రాశారు సెప్టెంబర్లో. అది ఆయన ఎంత కష్టపడ్డారు అంటే అంత, అది ఎగ్జామ్ అనేది చాలా టఫెస్ట్ ఎగ్జామ్. సో అది అంతకు ముందు వరకు తను చదివిన చదువు అనేది నా పెళ్ళికి ముందు జరిగిన చదువు కాబట్టి నాకు అంత తెలిసేది కాదు. చదివారు, వచ్చారు అన్నీ తెలుసు. అవి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మన సివిల్ సర్వీస్ స్టడీస్కి అది చాలా డిఫరెంట్ అని తెలుసు. కానీ అది ఏంటి, ఆయన కష్టం, ఆయన ఆనంద బాష్పాలు, ఆ రిజల్ట్ వచ్చిన రోజు నేను కళ్ళారా చూశాను. నాకు ఆ గుర్తులు ఇప్పుడు అవన్నీ ఇలా గుర్తుకొస్తున్నాయి. ఆయన ఎంత ఆనందపడ్డారో ఆయనకు వచ్చిందని. ఆయనతో పాటు రాసిన 2-3 ఫ్రెండ్స్కి రానప్పుడు కూడా అదే ఎట్ ద సేమ్ టైం ఆ ఫీలింగ్ కూడా ఉండేదన్నమాట. అదే వాడు మిస్ అయ్యాడు, నా ఫ్రెండ్ వాడు, ఇంకా వాడికి అవ్వలేదు, నేను వచ్చాను, ఇద్దరం కలిసి చేసాం అన్న ఫీలింగ్ ఆయనలో ఉండేది. అది కూడా అంటే నేను చదివాను, నేను అనుకున్నాను, నేను రీచ్ అయ్యాను, వాడు కూడా నాతో పాటు చదివారు, వాళ్ళకి కూడా వాడికి కూడా వచ్చేస్తే అయిపోయేది అన్న అది ఉండేది.
పాకిస్తాన్ వాళ్ళని చంపినప్పుడు, ముగ్గురిని చంపినప్పుడు మీతో ఏమైనా షేర్ చేసుకున్నారా, ఎట్లా జరిగింది ఏంటి అనేది? అది కూడా చెప్పరా మీకు? జరిగిందని తెలుసు, పెళ్లి తర్వాత చెప్పారు ఇలా జరిగిందని. అది జరిగినప్పుడు నా పెళ్లికి ముందే జరిగింది. ఎప్పుడైతే కమిషన్ అయ్యారో అది 1 year తర్వాత జరిగిన ఇన్సిడెంట్. అది జమ్మూ కాశ్మీర్లో నా పెళ్లి ముందు జరిగిన ఇన్సిడెంట్. కాకపోతే పెళ్లి తర్వాత అంటే ఒకరినొకరు తెలుసుకునే సందర్భంలో ఇలాంటిది జరిగింది, అప్పుడు నేను ఇలా ఫైట్ చేశానని మాత్రం చెప్పాను. అంటే ఫైట్ చేశాను, ప్రాసెస్ మొత్తం చెప్పాలి మీకు. నేను ఫైట్ చేశాను, నేను కిల్ చేశాను. ఓకే, మీరు ఒక సాధారణ సూర్యాపేట అమ్మాయి ఢిల్లీకి వెళ్ళడం, ఒక ఆర్మీ ఆఫీసర్ భార్య కావడం ఎట్లా అనిపించింది మీకు అసలు అదంతా? అంటే మీరు నిజంగా కోరుకున్న ఆర్మీ వాళ్ళని చేసుకోవాలనుకున్నారా, లేదంటే ఏదో అలా చేసేసుకున్నారా? ఏదో అలా చేసుకోవడానికి కాదండి, ఆయన నన్ను నచ్చి చేసుకోవడం అనేది జరిగింది. లవ్ మ్యారేజ్ అనేది కాదండి, అరేంజ్డే. అంటే పెళ్లి సంబంధాలు చూస్తున్న సందర్భంలో ఆయన ఏముంటే డ్రీమ్స్ ఎవరికైనా నేను పెళ్లి చేసుకుంటే ఎలా ఉండాలి వైఫ్ అని విషెస్ అవి తన మదర్తో అంటే అత్తయ్య గారితో షేర్ చేయడం, వాళ్ళు నన్ను ఒక పెళ్లిలో చూడడం, అక్కడి నుంచి అత్తయ్య ఈ డిస్కషన్ ఇంట్లో పెట్టుకున్నారట. సో ఆయన చుట్టి వచ్చినప్పుడు, అప్పుడు నన్ను చూసినప్పుడు ఆయన ఇక్కడ లేకుండే, ఆయన చుట్టి వచ్చినప్పుడు చూడడం, అప్పుడు ఆయన వచ్చి చూస్తా అన్నప్పుడు కూడా అబ్బాయి ఇప్పుడు వద్దులే కొంతసేపు తర్వాత పెళ్లి చేసుకుంటా అన్న సందర్భాలు ఉన్నాయి. నేను అన్నాను, అది ఎవరైనా కానీ అంత ఇష్టపడుతున్నాడు అది అని. చాలా మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తరఫు నుంచి, ఎందుకంటే మేము లోకల్ వాళ్ళు లోకల్ కాబట్టి రిలేషన్ కూడా కొంచెం ఉంది ఉంది. సో అత్తయ్య కూడా 2-3 అత్తయ్య వాళ్ళ తరఫు చుట్టాలు, అత్తయ్య ఓన్గా రావడం అంటే పంపడం, మామయ్య తరఫున ఫ్రెండ్స్ వచ్చి చెప్పడం, ఇలా సంగతి అమ్మ ఇలా అంటున్నారు ఇలా సంగతి అని. అప్పుడు అనుకున్న అబ్బాయి ఇప్పుడు అంటే ఎవరికైనా ఫస్ట్ ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, ఇప్పుడే ఎందుకులే అన్న ఫీలింగ్ ఒకటి ఫస్ట్ ఉండేది అప్పట్లో నాకు. అప్పుడు ఫస్ట్ రిజెక్ట్ చేశాను వద్దన్నట్టుగానే. మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర అంటే అత్తయ్య వాళ్ళ తరపు నుంచి వచ్చింది, మా అబ్బాయి మీ అమ్మాయిని ఇలా ఇష్టపడుతున్నారు, మేము చూసిన సంబంధాల్లో మీ అమ్మాయిని ఇష్టపడుతున్నారు అలా అంటే తను ఇష్టపడుతున్నారు, చాలా ఆనందంగా ఉంటుంది లైఫ్, అంత కోరి చేసుకుంటున్నారు అని చెప్పేసి నేను అప్పుడు చేసుకున్న 1 year వరకు. అంటే అప్పుడే కాబట్టి మనం తెలుసుకోవడానికి టైం పట్టింది ఆర్మీ గురించి. తర్వాత తెలిసింది ఆయన చదివిన చదువు, ఆయన లెవెల్స్, ఆయన కష్టం, వాళ్ళ అది చెప్పడానికి ఒక రోజులో సరిపోయేది కాదు. మా జీవితం 10 ఏళ్ళే జరిగినా కానీ అది నాకు ఒక 100 ఏళ్ళ అనుభవంగానే గుర్తు. సరే అమ్మా, మీకంటే ఒక ఆర్మీ ఆఫీసర్ని పెళ్లి చేసుకోవడం అనేది భయమే లేదా మీకు? యాక్చువల్గా చెప్పాలంటే అండి, అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, అంటే మనం ఒక ఉంది అది మెచ్యూర్డ్ ఉంది, కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే రావు అన్న ఆలోచనలతోటే వచ్చిన మనకంత ఇది అవ్వదు, హామ్ ఉండదు అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఓకే, సో మొట్టమొదటి వార్త మీకు కదా తెలిసింది ఫస్ట్? ఎట్లా దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మీరు? డైజెస్ట్ చేసుకోలేదండి, నాకే డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడితే నా పక్కన మా కొలీగ్స్ వచ్చారు, మా మేడమ్స్ వచ్చారు, సీనియర్ మేడమ్స్ వచ్చారు. నాకు అర్థం కావట్లేదు వీళ్ళు ఏదో చెప్తున్నారని చెప్పేసి నేను వాళ్ళకి వాళ్ళు మాట్లాడే అంటే డైజెస్ట్ చేశారు. నాకు అంటే చేశారు అని కాదు, ఇలా జరిగింది, అది ఇస్ ఇట్ రియల్. మీ మామయ్య అత్తకి ఎట్లా కన్వే చేశారు మళ్ళీ? అది వాళ్ళు ఇంకా ముందు ఆలోచించింది మా మామయ్య గారి ఆరోగ్యం గురించి అండి, ఎందుకంటే ఇది ఎవరు డైజెస్ట్ చేసే విషయం కాదు. ఇక్కడ వాళ్ళిద్దరే ఉన్నారు, చెప్తే మామయ్య గారి సిచ్యువేషన్ ఏంటి, ఇమీడియట్ గా సడన్ గా అది అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళిద్దరి బాండింగ్ అంటే నేను మా సర్కిల్లో కానివ్వండి, మామూలుగా కానివ్వండి చూసిన అది తండ్రి కొడుకుల బాండింగ్ అనేది ఒక స్టేజ్ వరకు ఉంటుంది. అంటే జాబ్ వచ్చే వరకు, లేకపోతే పెళ్ళి అయ్యే వరకు, పెళ్లి తర్వాత కొన్ని రోజులు చేయడం తర్వాత చేంజ్ అంటే వేరే ఉండడం, ఎక్కువ గడపడం, పిల్లలు ఇలా పెరుగుతూ ఎంత అంటే అయినా మాకు ఇన్నేళ్ళు అయినా వాళ్ళ బాండ్ మాత్రం అక్కడే, అంటే అప్పుడు పుట్టినప్పటి నుంచి ఎలా ఉండిందో గ్రాఫ్, అదే గ్రాఫ్లో వాళ్ళిద్దరూ మెయింటైన్ చేసుకుంటారు. నాకు అది చాలా అనిపించింది, అదే ఇంత అంటే అంత లెవెల్లో ఉన్న ఆయన ప్రతిదీ అంటే డాడీ
ఏదైనా సివిల్గా మన వచ్చేసి ఫ్యామిలీలో జరగాల్సిన ఈవెంట్స్ గురించి కానీ మాట్లాడాల్సిన దాని గురించి ఉన్నా చేయాల్సి వచ్చినా ఎలా ఉంటుంది డాడీ, ఏం చేయాలి, ఇది ఏంటి, అలా ఏంటి అని ప్రతిదీ డాడీ దగ్గర గైడెన్స్, ప్రతిదీ డాడీ దగ్గర గైడెన్స్. ఇప్పుడు మేమిద్దరం ఇది డిస్కషన్ చేసుకున్నా జనరల్ ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చాక వైఫ్ అండ్ హస్బెండ్ డిసిషన్ తీసుకొని దే కెన్ మూవ్. కానీ తను అలా కాకుండా సరే నువ్వు చెప్పావు కదా, నేను మమ్మీ డాడీతో ఒకసారి మాట్లాడి మళ్ళీ మనం మూవ్ అవుదాం, విల్ గో అహెడ్. అంత బాండింగ్ అంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళకి ఈక్వల్, వీఆర్ సేమ్. చాలా మామయ్యతో ఉండే విధానం కానీ అత్తయ్య వాళ్ళతో ఉండేది కానీ. అదే వాళ్ళు చెప్తున్నారు నాకు ధైర్యం లేదండి, తనే ధైర్యం చెప్తుంది. మీకెందుకు అంత ధైర్యం మీకు ఎలా వచ్చింది? అదే అండి, ఫస్ట్ నాకు మధ్యాహ్నం నేను వెంటనే మా సిస్టర్లతో షేర్ చేసుకున్నాను. బట్ డిస్కషన్ ఇదే అనమాట, అత్తయ్య వాళ్ళని చూసుకోవాలి, ఇప్పుడు అక్కడ ఎవరు లేరు అని చెప్పేసి నేను 2 o'clock వరకు వెయిట్ చేశాను. దెన్ నాకు తెలిసి నాకు న్యూసెస్ ఏం వచ్చాయంటే అక్కడి నుంచి న్యూస్లో వచ్చేసింది, అంటే మనం చెప్పకపోయినా నాన్న వాళ్ళకి తెలుస్తుంది, అది వచ్చిందనమాట. సో అప్పుడు నేను అనుకున్నాను అలా చూడడం కంటే ఇప్పుడు నుంచి ముందు వాళ్ళని చేయడం, అంటే నేను చెప్తే వాళ్ళు డైజెస్ట్ చేసుకోరు. అందుకని నేను మా బ్రదర్స్ని, మా కజిన్ బ్రదర్స్ని పంపించి వాళ్ళ ఇంటికి వచ్చాక దెన్ ఐ టోల్డ్. ఈ దేశం యొక్క స్పందన చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? వీరుడికి వాళ్ళు ఎంత జన నీరాజనం పడుతున్నారు. అంత గొప్ప హస్బెండ్కి భార్యనవ్వడం నా అదృష్టం, నిజంగా నా అదృష్టాన్ని చెప్పాలి. ఆయన వల్లే నాకు ఇప్పుడు ఇంత ఏదైనా గుర్తింపు, మాట, పేరు, ఈ మాట్లాడడం ఇలాంటి జరగడం అనేది ఆయన వల్ల జరుగుతుంది. ఇది నాకు డైజెస్ట్ చేసుకోలేను కానీ చిన్న పిల్లలు ఆయన వల్ల. ఇప్పుడు ఉపేందర్ గారు సంతోష్ గారిని ఎలా తీర్చిదిద్దారు? వాళ్ళిద్దరు ఒక ఆదర్శ దంపతులు. ఈరోజు మీరు ఒక్కరే ఉన్నారు, మీకు ఎంతో లైఫ్ ఉంది, పిల్లల్ని ఎలా తీర్చిదిద్దారు? వాళ్ళని ఏం చేద్దామని? మొత్తం ఆయన సపోర్ట్ తోటి, ఆయన గైడెన్స్ తోటి ఐ గో అహెడ్. నాకు తెలుసు ఆయన ఎన్ని డ్రీమ్స్ కన్నారు, అంటే మేము షేర్ చేసుకున్నాం కాబట్టి. సో అదే విధంగా సంతోష్ గారి కంటే ఉపేందర్ గారిని చూస్తేనే నాకు ఒక అద్భుతంలాగా అనిపిస్తున్నారు. ఒక కళను కలనమే కాకుండా దాన్ని అంత గొప్ప స్థాయికి తీసుకెళ్ళడం, దానికోసం ట్రాన్స్ఫర్లు పెట్టుకొని ఉద్యోగాలు మార్చుకుంటే ఇట్లా చేయడం అనేది నిజంగా అందరూ అంత గొప్ప తండ్రులు ఉండరు, నేను అక్కడ చూడలేదు కూడా నిజంగా. సో మీరు ఆయన నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఆశిస్తున్నారు? ఇప్పుడు ఆశించేది ఏముంటుందండి, అంత ఫ్యామిలీ అందరం కలిసే ఉంటాం. రైట్. మీకు ఇప్పుడు కేసీఆర్ గారు కూడా మీకు గ్రూప్ 1 ఆఫీసర్ ఉద్యోగాన్ని ఆఫర్ చేశారు, ఏమనిపిస్తుంది మీకు? స్వాగతిస్తున్నాను. ఇది కేవలం నా పిల్లల కోసమే తప్ప నాకేదో అది అని కాదు. నా పిల్లల భవిష్యత్తుని దృష్టి పెట్టుకొని ప్రభుత్వం ఎంత త్వరగా డెసిషన్ తీసుకొని తీసుకున్న నిర్ణయం చెప్పడం అనేది నాకు ఆనందంగా ఉంది. అదేవిధంగా కేసీఆర్ గారు మా జవాన్లకు కూడా 10 లక్షల చొప్పున ఇస్తున్నారని చెప్పేసి చెప్పారు. అది ఇంకా సంతోషంగా ఉంది. మా వారు ఏదైనా అంటే అందరం కలిసి ఉందాం, ఏది జరిగిన అందరం కలిసి మేమందరం కలిసి చేసామన్న స్పిరిట్లో వాళ్ళు ఎలా అయితే అనుకుంటుంటారో అక్కడి నుంచి, అలాగే ప్రభుత్వం కూడా అంత సహాయం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. దానికి తోడైన జగదీశ్వర్ రెడ్డి గారికి కూడా నేను సో మనది శాంతి కాముక దేశం మనది, మనం ఎప్పుడు యుద్ధానికి వెళ్ళింది లేదు. మనం అట్లాంటి మన మీద యుద్ధానికి వచ్చిన చైనా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? చైనాకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బైకాట్ చేయాలండి. వాళ్ళ ప్రొడక్ట్స్ కానివ్వండి, వాళ్ళ యాప్స్ కానివ్వండి, అంటే మనని వాళ్ళు ఏదో తక్కువ అంచనా వేసి ఏదో ఆలోచిస్తూ వీళ్ళు ఏం చేయలేరు అన్న ఏదో ఆలోచనలో వాళ్ళు ఏదైతే ఉన్నారో, భారత్ ఈజ్ నాట్ లైక్ దట్. అంటే ఇది అట్లా కాదు, భారతదేశం అంటే ఏదో మీరు అనుకున్నంత ఈజీ కాదు, మేము కూడా అంతకంటే ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటాం, మేము అంతకంటే ఎక్కువగా పోరాడగలుగుతాం దేశం కోసం అని చెప్పేసి నిరూపించారు. చైనాకి ఏం చెప్తారు? మీకు అవకాశం వస్తే చైనాకి ఏం చెప్తారు మీరు? అదే అండి, మేము మీకంటే ఎక్కువ అని చెప్పేసి చూపించడానికి. మనం యుద్ధం చేయాలా ఇప్పుడు? చైనాను ఓడించాలా? అది ప్రభుత్వం తెలుస్తుంది, ప్రభుత్వం తీసుకుంటుంది, వాళ్ళకి తెలుసు ఏం చేయాలని.
వాళ్ళు డెఫినెట్లీ ఆన్సర్ ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది ఎలాంటి ఆన్సర్? దౌత్యపరంగా కోరుకుంటున్నారా, యుద్ధం కోరుకుంటున్నారా? వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి? అది అఫీషియల్ విషయం కోరుకుంటున్నారు మీరు? అదే అండి, ప్రభుత్వానికి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు అండి అది ఎలా అలా చేయాలి అని చెప్పి. అదే కరెక్ట్ డెసిషన్, ఒక ఆన్సర్ అయితే ఇవ్వాలి వాళ్ళకి. అది ఎలా ఉండాలనేది ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఫైర్లో, అంటే పాకిస్తాన్లో జరిగినప్పుడు ఆనంద్, విన్ కమాండర్ ఆనంద్ సందర్భంలో ప్రభుత్వం గట్టి జవాబే ఇచ్చింది. అలాంటి జవాబు ఇక్కడ కూడా జరుగుతుంది, ఇలాంటి జరుగుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీ పిల్లలకి ఏం చెప్తారు నాన్న గురించి? ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ బ్రేవ్. వాళ్ళ నాన్న లేని లోటు గురించి అడిగితే ఏం చెప్తారు? అది రాకుండా నేను చూసుకుంటారు. చాలా సంతోషం, చాలా బాధతప్త హృదయంతో అంజలి ఘటిస్తున్నాం సంతోష్ బాబుకి. మీరు ధైర్యంగా ఉండండి, దేశం మొత్తం మీతో ఉంది, ప్రపంచం కూడా మీతో ఉంది. కృతజ్ఞతలండి. టాప్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా అందరూ వీక్షించండి. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో, అలాగే డైలీ హండ్ న్యూస్ హ్యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, Nirumi Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe it. Please subscribe to. Please subscribe to, like, share and subscribe to Top Telugu TV. 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 Top Telugu TV.